హాయ్ ఫ్రెండ్స్, మీకు గుడ్ న్యూస్తో మరి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఆ గుడ్ న్యూస్ ఏంటంటే ఈరోజు ఎక్కడ చూసినా 4G జియో అనేది వాడుతున్నాం కదా. మరి ఈ 4G జియో వాడినప్పుడు 3G హ్యాండ్సెట్ ఉన్న వాళ్ళందరూ కొద్దిగా బాధాకరమైన విషయంగా ఉంటుంది. కాబట్టి మరి అలాంటి 3G హ్యాండ్సెట్ లో ఎవరైతే వాడతారో వాళ్ళు కూడా ఈ రోజు ఎంజాయ్గా 4G సిమ్ వాడుకునేందుకు ఒక వీలుగా ఉంది. మరి అది ఎలా వాడాలంటే దానికి కంపల్సరీగా మనకు కావాల్సింది ఒక డివైస్ అనేది కావాలి. అది జియో కంపెనీ వాళ్ళు మనకి ఇచ్చారు. మరి ఆ డివైస్ ఎలా ఉందో ఇక్కడ మనం చూద్దాం. ఈ బాక్స్ జియో కంపెనీ వాళ్ళు ఇచ్చారు. మరి ఇందులో చూసినట్లయితే మనం దీన్ని సపోర్ట్ చేయడానికి వీలుగా ఉండేది ఈ డివైస్ అని మీకు మీ ముందు కనబడుతుంది. ఈ డివైస్ పేరు జియో 5 డివైస్ అంటారు. మరి ఇది దేని కొరకు వాడచ్చు అంటే ఈ జియో 5 డివైస్ అనేది మన బ్యాక్ సైడ్ చూసినట్లయితే ఇందులో సిమ్ వేసుకోవచ్చు, అదేవిధంగా SD కార్డు కూడా వేసుకోవచ్చు. ఆ సిమ్ వేసుకొని యాక్టివేషన్ చేసిన తర్వాత మీకు మీ మొబైల్ ద్వారా మీరు హ్యాపీగా వేసుకోవచ్చు. అయితే ఇది యాక్టివేషన్ సిమ్ వేసి యాక్టివేషన్ అయిన తర్వాత మనం ప్లే స్టోర్కి వెళ్ళి ఒక యాప్ను డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. మరి యాప్ ఎలా చేసుకోవాలని మనం తర్వాత చేస్తాం. తర్వాత ఇందులో చూసినట్లయితే దీంతో పాటు ఒక బ్యాటరీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా దీన్ని ఛార్జింగ్ తీసుకోవడానికి వీలుగా మనకు ఇక్కడ కేబుల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఇది ముందు కంపల్సరీ ఏ హ్యాండ్సెట్ మీరు 3G హ్యాండ్సెట్ వాడుతున్నటువంటి యూజర్స్ కంపల్సరీ మీరు చేయాల్సింది ఒకటి ఏంటంటే ఈ డివైస్ మాత్రం కంపల్సరీ మనం ఎక్కడికైనా జియో స్టోర్ రూమ్లోకి వెళ్ళి కొనుక్కోవాల్సి ఉంటుంది. కొనుక్కున్న తర్వాత అనేది చేయడం జరుగుతుంది. మీకు ఇందాక వస్తున్నటువంటి 3G హ్యాండ్సెట్ 4G సిమ్ పనిచేయదు అని ఎన్నో రకరకాల చేయదంటారు. అది తప్పకుండా మీరు ఈ డివైస్ కనుక మీరు తీసుకొని మీరు కనెక్ట్ చేసి చూసినట్లయితే మీరే చెప్పగలుగుతారు మీరు ఇంకా. అందుకని కంపల్సరీ ఈ డివైస్ సహాయంతో మీ 3G హ్యాండ్సెట్ ఎలా అంటే 4G హ్యాండ్సెట్ గా మారిపోతుంది. ఇది ట్రూ. ఇది మరి ఈ డివైస్ ని యూజ్ చేసుకుంటూ మనం 4G మొబైల్ ఎలా వాడాలి, మరి 4G సిగ్నల్స్ ఎట్లా తీసుకోవాలనేది తీసుకున్న తర్వాత జియో 5 ఇందాక మనం చూసినట్టుగా జియో 5 డివైస్లో 4G సిమ్ను యాక్టివేషన్ చేసుకున్న తర్వాత 3G కానీ 3G అదేవిధంగా 2G మొబైల్లో ఒక యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ యాప్ ప్లే స్టోర్ నుంచి లభిస్తుంది. ఆ యాప్ పేరు మనం చూసినట్టయితే ఇక్కడ మీకు చెప్తాను. ఆ యాప్ ఏదంటే ముందుగా మనం ప్లే స్టోర్కి వెళ్దాం. ప్లే స్టోర్కి వెళ్ళగానే ఇక్కడ మీరు చూడండి, ఆ ప్లే స్టోర్లో ఆ యాప్ని చూసినట్టయితే జియో 4G వాయిస్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసేయండి. ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నట్టుగా జియో 4G వాయిస్ అని కనబడుతుంది కదా, ఈ యాప్ను ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసి మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనం ఈ జియో 4G వాయిస్ యాప్ను ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకి స్క్రీన్ పైన ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఈ రకంగా ఉంటుంది. దీన్ని ట్యాప్ చేసేసి ఒక్కసారి దీన్ని ఓపెన్ చేయగానే రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్ పూర్తి అవుతుంది. ఇందులో భాగంగానే ఒక్కసారి OTP మీ మొబైల్కి వస్తుంది. ఆ OTPని ఎంటర్ చేయగానే మీకు ఇక్కడ చూపించిన విధంగా ఈ రకంగా మీకు కాన్ఫిగరేషన్ పూర్తయిన తర్వాత ఈ స్క్రీన్ పైన వచ్చినట్టుగా మీకు కనబడుతుంది. ఇప్పుడు మీరు 4G సిమ్ ద్వారా 4G సిమ్ను ఈ జియో 5 డివైస్లో ఉపయోగించి ఇక్కడ మీరు 3G ఫోన్లను హ్యాపీగా 4G సేవలను వాడుకోవచ్చు. చూడండి, వాయిస్ వీడియో కాల్స్ చేసుకోవచ్చు, SMS చార్జ్ చేసుకోవచ్చు, ఫన్ అండ్ ఫర్ ఆల్ ఈ రకంగా స్క్రీన్ పైన చిన్నగా అన్ని రకాల సేవలు పొందవచ్చు. మరి ఒకవేళ ఈ యాప్ యాక్టివేషన్ ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే 1977కి కాల్ చేసి 1977కి కాల్ చేసి పూర్తి యాక్టివేషన్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా కింద ఉన్నటువంటి సబ్స్క్రిప్షన్ బటన్ మాత్రం నొక్కడం మర్చిపోకండి. మరిన్ని అప్డేట్స్ కొరకు చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ కామెంట్స్ కూడా నేను ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.